శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, భాగవతం చెప్పుకున్నాం, యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు భాగవతం, నిన్నటి వరకు తొమ్మిది స్కందాలు, మొత్తం 12 స్కందాలు భాగవతంలో. 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 28 భాగాలుగా చెప్పుకున్నాం. ఏదో అంటారు, పరీక్షకు ప్రిపేర్ ఎవరా అంటే సిలబస్ చదువుకుంటూ ఉంటాట, పాఠం చదవకుండా. అట్లా ఉంది. చెప్పేది తక్కువ, ఏ సర్గ, ఏ స్కందం ఇవి చెప్పడం యొక్క 12 స్కందాల్లో 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 28 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 29వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాసిష్టాయ నమో నమ. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మకం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుణ్ కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఎక్కడున్నామయ్యా? కథలో, భాగవతంలో అమ్మ ప్రార్థించింది చతుర్భుజాలతో పుట్టిన కొడుకుని. నాయనా, నువ్వు విష్ణువని గుర్తించాను, కానీ వెంటనే ఉపసంహరించయ్యా మిగతా హస్తాల్ని. 2 హస్తాలే ఉంచుకో, శిశువులాగా ఉండు, ఈ రూపం చూపించవాక కంసుడు చంపేస్తాడు నిన్ను నన్ను అనగా అమ్మ. దానికి చెప్తున్నాడు, అమ్మా మీరిద్దరునే ఒక కాలంలో పృశ్ని గర్భుడుగా నేను పుట్టాను ఒక కాలంలో. మీరిద్దరూ ఆ జన్మలో నీ పేరు పృశ్ని కాబట్టి పృశ్ని నీ గర్భుడిగా పుట్టాను. తర్వాత జన్మంలో అదితిగా నువ్వు పుట్టావు, నీకు నేను ఉపేంద్రుడిగా పుట్టాను. అక్కడ వరకు చెప్పుకున్నాం. ఇక ఈ జన్మలో 3వ జన్మ. ఇలా 3 జన్మల్లో మీరు చేసిన పుణ్యానికి మీరు కఠోర తపస్సు 1000 కొలది సంవత్సరాలు చేశారు మీ భార్యాభర్తలు. అందువల్ల ఈ జన్మలో మీ అందు చతుర్భుజ రూపుడిగా అవతరించానమ్మా. ఇది ముమ్మాటికి సత్యము. నీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను. నువ్వు అడిగింది అదే. తపస్సు చేసిన తర్వాత మోక్షాన్ని కోరలా నన్ను. నువ్వేం కోరావు? నీలాంటి పుత్రుడిని కోలేవు. నాలాంటి పుత్రుడు ఇంకోటి ఉండడు కాబట్టి నేనే పుట్టానమ్మా 3 జన్మల్లో నీకు. ఈ విధంగా తెలపడం కోసమే 4 భుజాలతో పుట్టా నీకు. తెలుసుకోనా కదా అందులకు. మీరు ఇక్కడి నుంచి నేను విరమిస్తాను, శిశువుగానే కనపడతాను. కానీ ముందు మాత్రం మీరు నన్ను కొలవండి. దేనికోసం? నా పరంధామాన్ని చేరటం కోసం. మళ్ళీ పుత్రుడిగా పుట్టమని అడక్కండి అని చెప్తున్నాడు అనమాట. అది సంగతి. ఏతద్వాం దర్శితం రూపం ప్రాక్ జన్మస్మరణాయమే నాణ్యధామద్భవం జ్ఞానం మర్చలింగేన జాయతే యువా మాం పుత్రభావేన బ్రహ్మభావేన చాసకృత్ చింతయంతో కృతశ్రేయో యాస్యతే మద్గతిం పరాం. నా గతి కోరుకోండి అంటే నాలో కలవడానికి మీరు ప్రయత్నం చేయండి మోక్షం పొందడానికి అని చెప్పారు. రేపు మనం 46వ శ్లోకంలో కొనసాగుతాం. కృష్ణార్పణ. శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకూర